నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి పాలనలో గంజాయి రహిత ఏపీగా మార్చాం. చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టం చేశామన్న మంత్రి అనిత. శంకర విలాస్ ఆర్ఓబి పనులను పరిశీలించిన కలెక్టర్ అన్సారియా. నిర్మాణ పనులు నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని ఆదేశం. వెయ్యి కోట్లతో ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక వసతులు. ప్రభుత్వ స్కూల్స్ కు రేటింగ్ పెంచడమే లక్ష్యమన్న మంత్రి లోకేష్. బైక్ పై నగరంలో పర్యటించిన ఎస్పీ వకుల్ జిందాల్. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచన. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఏపీకే లింకులను ఓపెన్ చేయవద్దని హెచ్చరిక. తిరుమల లడ్డూపై మండలిలో వాడివేడి చర్చ. హెరిటేజ్ పై అసత్య ప్రచారం తగదన్న మంత్రి అచ్చెన్నాయుడు. లడ్డూ కల్తీపై వాస్తవాలు బయటపెట్టాలన్న ఎమ్మెల్సీ బొత్స. అసెంబ్లీలో సందడి చేసిన వీవా విద్యార్థులు. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి సాగు లేకుండా చేసినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో హోంమంత్రి అనిత మాట్లాడారు. ఒడిశా నుంచి ఏపీలోకి గంజాయి అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టులను కూడా కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా సర్వేలెన్స్ చేస్తూ ఈగల్ టీంలు ఎక్కడికక్కడ దాడులు చేసి గంజాయిని సీజ్ చేస్తున్నట్లు వివరించారు. ఈ పాలకొండ, అదేవిధంగా సాలూరు, పార్వతీపురం ఈ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా గంజా రవాణా అవుతుందని ఇన్ఫర్మేషన్ తీసుకుని నిరంతరం నిఘాల ద్వారా మేము అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం డ్రోన్ సర్వేలెన్సెస్, సీసీటీవీ సర్వేలెన్సెస్ అప్ టు హైవే వరకు వచ్చేటంత వరకు మాక్సిమం అంతా కూడా సీసీటీవీ సర్వేలెన్సెస్ పెట్టుకోవడం వల్ల ఎక్కడైనా కూడా రీసెంట్ గా నాకు తెలిసి ఒక నిన్నగాక మొన్న ఒక 100 కేజీలు గాంజా కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ జిల్లాలు దాటి బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి కూడా అధ్యక్ష ఇంచుమించుగా ఓన్లీ ఈ మన్యం జిల్లా అంటే ఉత్తరాంధ్రకి సంబంధించిన 5 జిల్లాల్లోని దగ్గర 47 డ్రోన్స్ ని కూడా వైజాగ్ రేంజ్ లో 47 డ్రోన్స్ ఎస్పెషల్లీ గాంజా కల్టివేషన్ మీద, గాంజా ట్రాన్స్పోర్టేషన్ మీద. శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు నిర్దేశిత కాల పరిమితిలో పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. కాంట్రాక్ట్ ఏజెన్సీని సమన్వయం చేసుకుంటూ ఆర్ఎండ్బి, నగరపాలక సంస్థ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. శంకర విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులను ఏటుకూరు రోడ్లోని కంపోస్ట్ యార్డ్లను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లర్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం తదితర ఇతర నిర్మాణ ప్లానింగ్ లో నిర్దేశించిన సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్మాణ ఏజెన్సీకి సూచించారు. వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా మే నెల చివరి నాటికి బ్రిడ్జికి ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. నిర్మాణ ప్రాంతంలో అడ్డంగా ఉన్న విద్యుత్ పోల్స్ ను పక్కకు తరలించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. నిర్మాణ ఏజెన్సీకి పనులు సజావుగా నిర్వహించుకునేలా ఆర్ఎండ్బి, నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఏపీకే లింకులను ఎవరూ ఓపెన్ చేయవద్దని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్న పలు ప్రాంతాల్లో ఎస్పీ వకుల్ జిందాల్ బైకుపై పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బస్టాండ్, కంకరగుంట ఆర్యూబీ, డొంకరోడ్డు 3 వంతెల వద్ద ట్రాఫిక్ సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వర్షాలు పడిన సమయంలో మురుగునీరు చేరి ఆర్యూబీల వద్ద వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్పొరేషన్ అధికారులతో చర్చించి ఆర్యూబీల వద్ద వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పారు.
నగరంలో వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. దీనిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, ట్రాఫిక్ సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఓకేనా? ఓకే, అందరికీ నమస్కారం. గుంటూరు సిటీలో చాలామంది ట్రాఫిక్ ఇబ్బందులకి గురవుతున్నారు. సో కొన్ని చోట్ల ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల కొన్ని చోట్ల ట్రాఫిక్ కంజెషన్ అవుతూ ఉంది, కొన్ని చోట్ల జామ్ కూడా అవుతూ ఉంది పీక్ అవర్స్లో. అవన్నీ పాయింట్స్ ఈరోజు డిఎస్పీ ట్రాఫిక్తో పాటు ఈస్ట్ అండ్ వెస్ట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్తో కలిసి సందర్శించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ దేనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి, దేనివల్ల ట్రాఫిక్ స్లో అవుతుంది, అదేవిధంగా వర్షాలు పడడం వల్ల కొన్ని చోట్ల వాటర్ లాగింగ్ అయ్యి అప్పుడు చాలా ఎక్కువ జామ్ అవుతూ ఉంటుంది. సో దానికి ఎలా నివారించగలము, ఎలా దాన్ని రిజాల్వ్ చేయగలము అనే దాని మీద పరిశీలించడం జరుగుతూ ఉంది. మెయిన్లీ మనకి బస్ స్టాండ్ దగ్గర, అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా 3 వంతెల రోడ్డు మీద కూడా ఈ అండర్ పాస్ దగ్గర కూడా జామ్ అవుతూ ఉంటుంది. సో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎలా మనం రిజాల్వ్ చేయగలము, దాని మీద ఒక యాక్షన్ ప్లాన్తో అది రాబోయే రోజుల్లో రిజాల్వ్ చేసే. అమరావతిలో అమరేశ్వరుని దివ్య రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. పురవీధుల్లో బాలచాముండికా సమేత అమరేశ్వరుడు విహరించాడు. అమరేశ్వరుని రథయాత్ర ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, జోలకంటి బ్రహ్మారెడ్డి, పులివెర్తి నాని, గురజాల జగన్మోహన్ రావు, పెదకూరుపాడి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అమరేశ్వరుని రథయాత్ర ప్రారంభించారు. డ్రోన్ల సహాయంతో అమరేశ్వరుని రథయాత్రపై పూలవర్షం కురిపించారు. రథయాత్రలో పాల్గొనేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు. మన శాసనకే చాలా ప్రధాన ఎజెండాగా గత ప్రభుత్వం తెచ్చిన 117 జీవోతో ప్రభుత్వ స్కూళ్లకు పేద పిల్లలకు దూరం అయ్యారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గతంలో 1 క్లాస్ 1 టీచర్ విధానం 3% ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 33%కు పెంచినట్లు చెప్పారు. ప్రభుత్వ స్కూల్స్లో మౌలిక వసతుల కల్పనకు 1000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 5 స్టార్ రేటింగ్తో ప్రభుత్వ స్కూల్స్ లేవని, 40% స్కూల్స్ 1 లేదా 2 స్టార్ రేటింగ్తో ఉన్నాయని, వాటిని 4 స్టార్స్కు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు. అధ్యక్ష, అందుకే మేము ప్రభుత్వ పాఠశాలలని 5 స్టార్ రేటింగ్లో చేశాము. 1 స్టార్లు ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి, 3, 4, 5 ఎన్ని ఉన్నాయని మేము చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఒకటి కూడా లేదు అధ్యక్ష. 40% పాఠశాలలు 1, 2 స్టార్లు ఉన్నాయి అధ్యక్ష. సో మా లక్ష్యం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3 to 4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టు పెండింగ్ వర్క్స్ అంటే గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించినాయి, ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం.
ఎక్కడైతే అదనంగా క్లాస్ రూమ్స్ అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎస్ఎంసీ అకౌంట్స్లో ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. అది ఖర్చు పెట్టమని మేము ఆదేశాలు కూడా జారీ చేశాం. గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో సుమారుగా 800 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు అధ్యక్ష. ఈ డబ్బులంతా జోడిస్తే సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఈ 5 అంశాలు మేము తీసుకున్నాం అధ్యక్ష. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఏటుకూరు రోడ్డులోని కంపోస్ట్ యార్డ్, నిర్మాణంలో ఉన్న గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను పరిశీలించారు. యార్డ్లో ఎంఆర్ఎఫ్, విండ్రో, వర్మి కంపోస్ట్ యూనిట్స్, వేస్ట్ రీసైక్లింగ్ పాయింట్స్, నిర్మాణంలోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను పరిశీలించారు. నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలతో ఏటుకూరి పాయింట్లో 50 టన్నుల విండ్రో, 35 టన్నుల వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నామని, వీటి సామర్థ్యాలను పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చిన ఎరువును కిచెన్ గార్డెన్ నిర్వాహకులు, జీఎంసీ పార్కులు, డివైడర్లపై మొక్కలకు వేస్తున్నామని కమిషనర్ కె మయూర్ అశోక్ జిల్లా కలెక్టర్కు తెలిపారు. 10 టన్నుల సామర్థ్యం కలిగిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రం ద్వారా ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ చేస్తున్నామని, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నామని కలెక్టర్ వివరించారు. వ్యర్థాల నుండి ఎరువు తయారీని మరింతగా పెంచాలన్నారు. ప్రతిరోజు వచ్చే వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహిస్తే పర్యావరణ హితంగా వ్యర్థాలు సమస్యను పరిష్కరించవచ్చన్నారు. వ్యర్థాలను తడి, పొడి వేరు చేసి తడి చెత్తతో ఎరువు, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయడం బాగుందని చెప్పారు. అక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ 15 days డైరెక్ట్గా వస్తే 75 days లో కంప్లీట్ అవుతుంది. బట్ దానికి 3 rupees 1 ton వేస్తే 1 ton ఒకేసారి అవుతుంది. జస్ట్ ఒక 4-5 inches అవుతుంది. అది వర్మ్ తిన్నాక ప్లాస్టిక్స్ ఇచ్చేది వంటానికి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ కలెక్ట్ చేయగలిగితే ఆల్మోస్ట్ 1 lakh అవుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించేందుకు ఏపీ శాసనసభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై చర్చలు ఏ విధంగా జరుగుతాయి, చట్టాల రూపకల్పన ప్రక్రియ, బడ్జెట్ రూపొందించే తీరు అంశాలపై విద్యార్థులు అనేక విషయాలను ఈ సందర్శనలో తెలుసుకున్నారు. సభ విరామ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వివా విద్యార్థుల వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమాధానాలిచ్చారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకొని దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని, భావితర నాయకులుగా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. స్టేట్ కి బడ్జెట్ రాశారు కదా, మా పిల్లలు కూడా 100 కోట్లు ఇచ్చాం మేము వాళ్ళకి, జస్ట్ అంచనాకి. వాళ్ళ క్రియేటివిటీ, థింకింగ్ స్కిల్స్ యూజ్ చేసి వాళ్ళు కూడా ఒక బడ్జెట్ డిజైన్ చేస్తున్నారు. Yes, sir. What are the important issues we are considering when you are creating the budget? 3 kinds. 1%. Let me say. We have 3 kinds of gas. They are Aam Aadmi Kar Kartavya. It means duty towards common citizen. Okay. We as young citizens of Viva the school, it just gave us hope and confidence that our state is moving in the right direction. We feel proud and inspired to become. శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. హిందూపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ కు టీటీడీ నెయ్యి సరఫరా అంశంపై చర్చకు డిమాండ్ చేశారు. చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో పోడియం వద్ద ప్లకార్డులతో వైసీపీ నేతలు నిరసన తెలిపారు. గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్కు తిరుమల లడ్డూకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా వైసీపీ ఆరోపణలు చేయడంపై ధ్వజమెత్తారు. ఇంత పెద్ద డ్రామా ఈ సభలో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. ఈరోజు వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకుల మనసు చూస్తుంటే దేవుళ్ళ మీద, హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. దొంగే దొంగ అన్నట్టుగా
అధ్యక్ష దొంగే దొంగ అన్నట్టుగా. అధ్యక్ష, మేము దేని మీదైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సంబంధం లేని ఇష్యూ అధ్యక్ష, అసలు సంబంధమే ఉంది. హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లడ్డీకి సంబంధమే ఉంది. ఒకవేళ అధ్యక్ష మీరు కూడా మా లైన్లోకి రావాలి. ఉదయం నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక్క ఆధారం, హెరిటేజ్ కి ఈ లడ్డూలో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష. 10 రోజులైనా చర్చిద్దాం. సంబంధం లేని ఇష్యూని ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీని ఈ శాసనసభలోకి తీసుకొచ్చి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. చిన్న పిల్లల్ని అడిగినా సరే ఏడుకొండలవాడ వెంకటరమణమూర్తి గోవిందా గోవింద అంటారు. ఈయన గాని ఈయన తండ్రి గాని 2 కొండలు ఉన్నారు అధ్యక్ష. పవిత్రంగా చేస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఇందూపూర్ డైరీ తిరిగి టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం అనుమతించడంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనుమానాలు వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందంటూ ట్యాంకర్లు వెనక్కి పంపిన ఈ సంస్థకు చెందిన లారీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని మరలా వినియోగించడం వాస్తవం కాదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. శాసన మండలిలో కల్తీ నెయ్యిపై చర్చకు ఎందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదని బొత్స నిలదీశారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అధికారం తాలూకా దర్పంతో దేవదేవుని ముసుగులో దోపిడీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. దానికోసం లేని నిందలు వచ్చి అందరి మీద దాన్ని పెట్టి ఇది చేయాలని చెప్పని ఈ దోపిడీకి ఆయన నడుం బిగించారు. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఇది జరగడానికి వీల్లేదు. రాష్ట్రంలో ఇలాంటి వాటిని మేము అడ్డుకుంటాం. ఎంతవరకైనా సరే దీని మీద మేము పోరాటం చేస్తాం. సెర్ఫ్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో వ్యవసాయేతర జీవనోపాధులపై గ్రామ సంఘాల అధ్యక్షులు, ఈసీ మెంబర్లకు ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే అంశంపై శిక్షణ కార్యక్రమం శంకరన్ హాల్లో జరిగింది. కలెక్టర్లో జరిగిన 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీన్యూర్ శిక్షణ కార్యక్రమానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు అధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. అందులో భాగంగానే డ్వాక్రా సంఘాలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరి అభిరుచికి సంబంధించిన వ్యాపారంలో వారికి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ మేనేజర్ డాక్టర్ అశోక్ కుమార్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ సురేష్ కుమార్, ఏపీఎం ప్రియదర్శిని, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. డిఆర్డీఏ తరపు నుంచి మనము అందరికీ కూడా ఫామ్ కానీ నాన్ ఫామ్కి సంబంధించి లైవ్లీహుడ్ యూనిట్స్ అనేది ట్రైనింగ్ కోసమని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏంటంటే మనకి హానరబుల్ సీఎం గారి యొక్క ముఖ్య ఉద్దేశమైన ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త ఉండాలి అన్న దీని నుంచి ఇది స్టార్ట్ అయిందండి మనకి. అదే విధంగా ఎందుకంటే ఇంతకుముందు మనం బ్యాంక్ లింకేజీలు తీసుకొని అందరూ కూడా పిల్లల ఎడ్యుకేషన్ కానీ పర్సనల్ యూసేజ్ చేసేవారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక యూనిట్ పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడాలి, వాళ్ళకి ఆర్థిక స్వతంత్రం ఇప్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనం లైవ్లీహుడ్ యూనిట్స్ పెట్టించే విధంగా తయారు చేస్తున్నాము. గుంటూరు జిల్లాకి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ, లైవ్లీహుడ్ టెక్ సెంటర్, దుకాణ్ కా దీది, కంప్యూటర్ కా దీది, ఇలా స్పెషల్ ప్రాజెక్ట్స్, పైలట్ ప్రాజెక్ట్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క వ్యవసాయేతర వ్యవసాయ అనుబంధ సంస్థల్లో యాక్టివిటీస్ చేసుకుని ముందుకెళ్లే విధంగా గుంటూరులో పేదరికం నుంచి మహిళలు వారంతా వారు బయటపడే మార్గంగా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ శిక్షణ ఏర్పాటు చేసి తెలియజేసుకున్నాం. కూటమి పాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. గుంటూరులో అంబటి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పరామర్శించారు. పక్కా ప్లాన్తో అంబటి ఇంటిపై దాడి చేశారని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు, బెదిరింపులతో వైసీపీ శ్రేణులను భయపెట్టలేరని ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ విధంగా చేయడం వలన రాంబాబన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హింసించి భయభ్రాంతులకు గురిచేసి ప్రభుత్వం మీద గళమెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా చేస్తాం అని చెప్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం చేస్తే ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరు కూడా రాంబాబు అన్న చూపించినటువంటి బాటలోనే మేము పోతాం తప్ప భయపడేదే లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను.
గృహ నిర్మాణం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పనులపై కలెక్టర్ కార్యాలయం నుండి మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఉగాది నాటికి జిల్లాలో 22,952 గృహాలు పూర్తి చేయాలని లక్ష్యంగా ఉందన్నారు. దీనిని పూర్తి చేయడానికి మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. రోజువారీ, వారం వారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్దిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, ఉపాధి హామీలో 95 రోజులు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. బిల్లుల చెల్లింపు వెంటనే జరుగుతుందని తెలిపారు. పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అభినందించారు. కర్నూలులో ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన పవర్ లిఫ్టింగ్లోనూ, హరిద్వార్లో జనవరి 17 నుంచి 21 వరకు ఇండియన్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన తుపాకుల నాగజ్యోతి, కె సత్యరామరాజును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అభినందించారు. మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి పాలనలో గంజాయి రహిత ఏపీగా మార్చాం. చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టం చేశామన్న మంత్రి అనిత. శంకర విలాస్ ఆర్ఓబి పనులను పరిశీలించిన కలెక్టర్ అన్సారియా. నిర్మాణ పనులు నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని ఆదేశం. ₹1000 కోట్లతో ప్రభుత్వ స్కూల్స్ లో మౌలిక వసతులు. ప్రభుత్వ స్కూల్స్ కు రేటింగ్ పెంచడమే లక్ష్యమన్న మంత్రి లోకేష్. బైక్ పై నగరంలో పర్యటించిన ఎస్పీ వకుల్ జిందాల్. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచన. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఏపీకే లింకులను ఓపెన్ చేయవద్దని హెచ్చరిక. తిరుమల లడ్డూపై మండలిలో వాడివేడి చర్చ. హెరిటేజ్ పై అసత్య ప్రచారం తగదన్న మంత్రి అచ్చెన్నాయుడు. లడ్డూ కల్తీపై వాస్తవాలు బయటపెట్టాలన్న ఎమ్మెల్సీ బొత్స. అసెంబ్లీలో సందడి చేసిన వీవా విద్యార్థులు. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.